ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండమైన అరణ్యకాండమందలి 5వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామసుగ్రీవుల మైత్రి వాలిని సంహరిస్తాను అని రాముడు సుగ్రీవునకు మాట ఇచ్చుట అనే కథగా విందాం. అప్పుడు హనుమంతుడు ఋష్యముఖ పర్వతం నుంచి మలయ పర్వతానికి వెళ్ళి సుగ్రీవునికి రామ లక్ష్మణులను గూర్చి చెప్పాడు. సుగ్రీవ, సోదరుడైన లక్ష్మణునితో కలిసి ఇదిగో రాముడొచ్చాడు. ఈ రాముడు సత్యమైన పరాక్రమం కలవాడు. రాముడు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. దశరథుని కుమారుడు. ధర్మాత్ముడిగా ప్రసిద్ధి పొందినవాడు. తండ్రి ఆజ్ఞను పాలించినవాడు. ఏ దశరథుడు రాజసూయ అశ్వమేధ యాగాలు చేసి అగ్నికి తృప్తి కలిగించాడో, 100 కొలది 1000 కొలది ఆవులను దక్షిణగా ఇచ్చాడో, తపస్సు చేతను సత్యవాక్యము చేతను భూమిని పాలించాడో, అట్టి దశరథుని పుత్రుడైన ఈ రాముడు స్త్రీ మూలంగా అరణ్యానికి వచ్చాడు. అట్టి మహాత్ముడైన రాముడు నియమ పాలన చేస్తూ అరణ్యంలో నివసిస్తూ ఉండగా ఈతని భార్యను రావణుడు హరించాడు. ఆ రాముడు నిన్ను శరణ పొందాడు. సోదరులైన ఈ రామలక్ష్మణులు నీతో స్నేహాన్ని కోరుతున్నారు. చాలా పూజార్హులైన వీరిద్దరినీ స్వీకరించి పూజించు. సుగ్రీవుడు హనుమంతుని మాటలు విని ఆనందం చేత చూడడానికి చాలా అనుకూలుడుగాను ప్రసన్నుడుగాను అయ్యి రామునితో ఈ విధంగా పలికాడు. నీవు ధర్మాలన్నీ చక్కగా నేర్చినవాడవు, గొప్ప తపస్సు గలవాడవు, అందరి యందు ప్రేమ కలవాడవు. నీ గుణములను గూర్చి వాయుపుత్రుడు నాకు పూర్తిగా చెప్పాడు. ఓ ప్రభు, అందుచేత నీవు వానరుడనైన నాతో స్నేహాన్ని కోరుతున్నావు అంటే ఇది నాకే గొప్ప సత్కారం, ఉత్తమమైన లాభం. నాతో స్నేహం ఇష్టమైతే ఇదిగో నా బాహువును చాపుతున్నాను. దృఢమైన కట్టుబాటు ప్రకారం నీ చేతితో నా చేతిని పట్టుకో. సుగ్రీవుడు చక్కగా పలికిన ఈ మాటలు విని రాముడు మనస్సులో సంతోషిస్తూ అతని హస్తాన్ని తన హస్తంతో పట్టుకున్నాడు. ఆ విధంగా స్నేహాన్ని అవలంబించి సంతోషంతో అతనిని గాఢంగా కౌగిలించుకున్నాడు. హనుమంతుడు సన్యాసి రూపం విడిచి తన రూపాన్ని ధరించి 2 కర్రల నుండి అగ్నిని పుట్టించి మండుచున్న ఆ అగ్నిని పుష్పములతో పూజించి అలంకరించి చాలా సంతోషిస్తున్నవాడై అధికమైన శ్రద్ధతో ఆ రామసుగ్రీవుల మధ్య ఉంచాడు. పిమ్మట ఆ రామసుగ్రీవులిద్దరూ మండుతున్న ఆ అగ్నికి ప్రదర్శనం చేశారు. ఈ విధంగా సుగ్రీవుడు రాముడు మిత్రులయ్యారు. పిమ్మట ఆ రామసుగ్రీవులిద్దరూ చాలా సంతోషించిన మనస్సులతో పరస్పరం చూసుకుంటూ తృప్తిని పొందలేదు. సుగ్రీవుడు సంతోషిస్తూ, నీవు నాకు ప్రేమ పాత్రుడు అయిన మిత్రుడు అయ్యావు. ఇటుపై మన సుఖదుఖాలు ఇద్దరికీ కూడా సమానాలు అని పలికాడు. పిమ్మట సుగ్రీవుడు సాలవృక్షం నుంచి బాగా ఆకులతోనూ పువ్వులతోనూ నిండిన ఒక కొమ్మ విరిచి దానిని నేలపై పరిచి దానిపై రామునితో కలిసి కూర్చున్నాడు. హనుమంతుడు సంతోషించి బాగుగా పుష్పించిన చందన వృక్ష శాఖను లక్ష్మణునకు ఇచ్చాడు. సుగ్రీవుడు చాలా సంతోషించి సంతోషం చేత వ్యాకులమైన నేత్రాలతో మధురమైన మాటలతో మృదువుగా రామునితో ఈ విధంగా పలికాడు. రామ, నన్ను నా అన్నయ్యన వాలి అవమానించాడు. నా భార్యను అపహరించాడు. నేను భయం చేత పీడితుడనై ఈ వనంలో తిరుగుతున్నాను. భయంతో ఇతరులెవ్వరూ ప్రవేశింపశక్యం కాని అరణ్యాన్ని ఆశ్రయించాను. నన్ను నా సోదరుడైన వాలి అవమానించి నాతో వైరం పెట్టుకున్నాడు. నేను అతని నుండి భయపడిన వాడనై దుఃఖాక్రాంతమైన మనసుతో ఈ వనంలో భయం లేకుండా నివసిస్తున్నాను. వాలి నుండి కలిగిన భయం చేత పీడితుడనైన నాకు అభయాన్ని ఇవ్వు. నాకు భయం కలగకుండా ఉండేటట్లు చెయ్యి అని పలికాడు. రాముడు ఆ మాటలు విని నవ్వుతూ సుగ్రీవునితో ఈ విధంగా పలికాడు. సుగ్రీవుడా, మిత్రులకు ప్రయోజనం ఉపకారమే అనే విషయం నాకు తెలుసు. నీ భార్యను అపహరించిన ఆ వాలిని చంపగలను. సూర్యుని వంటి ప్రకాశం గల వాడి అయిన నా బాణాలు అమోఘాలు. వీటికి గ్రద్ద రెక్కలు కట్టబడ్డాయి. వాడి అయిన చివర భాగాలు వంకర లేని కణుపులు గల ఈ బాణాలు మహేంద్రుని వజ్రంతో సమానమైనవి. ఇవి కోపించిన సర్పాల వలె మహావేగంతో చెడ్డ నడవడిక గల ఆ వాలిపై పడగలవు. ఇప్పుడే వాలిని సర్పముల వంటి బాణాల చేత చంపి పర్వతమును పడగొట్టినట్లు పడగొడతాను.
నువ్వు చూడగలవు అని పలికాడు. రాముడు పలికిన తనకు హితమైన ఆ మాట విని సుగ్రీవుడు చాలా సంతోషించి మంచి మాట పలికాడు. నరులలో శ్రేష్ఠుడైన ఓ వీరుడా, నీ అనుగ్రహం చేత నేను నా భార్యను రాజ్యాన్ని పొందెదనుగాక. ఓ మహారాజా, నాకు శత్రువైన నా అన్న నన్ను మరల ఎన్నడూ బాధించకుండా ఉండేటట్లు చెయ్యి. రామునకు సుగ్రీవునకు మైత్రి జరిగినప్పుడు పద్మము వంటి సీత ఎడమ కన్ను, బంగారము వలె పచ్చగా ఉన్న వాలి ఎడమ కన్ను, అగ్నివలె ఎర్రగా ఉన్న రాముడి ఎడమ కన్ను ఒక్కమారుగానే అదిరినవి. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 5వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రామ సుగ్రీవుల మైత్రి, వాలిని సంహరిస్తాను అని రాముడు సుగ్రీవునకు మాట ఇచ్చుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 6వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, సీత జార విడచిన అలంకారములను సుగ్రీవుడు రామునకు చూపుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.